హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ముందుగా మా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను ఎండు చేపల ఇగురు చేస్తున్నాను. ఈ చేపలను అయితే నేను మార్కెట్లో కొనుక్కొచ్చాను. ఈ చేపలు వచ్చి ఒక ప్యాకెట్ వచ్చి 10 రూపీస్ అనమాట. 2 ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాను. ఒక ప్యాకెట్లో 8 మాత్రమే ఉన్నాయి. సో 8 వచ్చి 10 రూపీస్, అలా 2 ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాను. ముందైతే చేపల్ని తలా తోక తీసేసుకొని నీళ్ళల్లో అయితే వేసుకోవాలి. ఎందుకంటే వాటి మీద ఉన్న చిన్న చిన్న ఇసుక అలాంటివన్నీ కూడా మనకి నీళ్ళల్లో నానేస్తే తొందరగా పోతుంది అనమాట. లేకపోతే ఆంతన వేసుకుంటే కర్రీ అనేది మనకి ఇసుకగా ఉంటుంది. సో అందుకని అయితే ముందైతే నేను చేపలని అన్నిటినీ తల తోకలన్నీ తీసేసుకొని కాసేపు నీళ్ళల్లో అయితే నానిస్తున్నాను. ఇలా నీళ్ళల్లో నానిస్తే ఆ పై పొట్టంతా పోవడానికి తొందరగా అవుతుంది. ఈలోపు అయితే నేను కర్రీకి కావాల్సిన అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీకి అయితే నేను 2 ప్యాకెట్లు తీసుకున్నాను కాబట్టి చిన్నవి ఒక 3 టమాటాలు తీసుకున్నాను, ఒక ఆనియన్, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం ధనియాల పొడి, అంతే ఉప్పు, కారం, పసుపు వేసేసుకుంటాం. అంతే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే. సో ఫస్ట్ అయితే నేనైతే టమాటాలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఏంటంటే మామూలుగా అయితే వీటిని పేస్ట్ చేసేసుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది కర్రీ. కాకపోతే ఏంటంటే మా వారు పేస్ట్ చేస్తే ఆయన తినరు, అందుకని నేను టమాటాలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈలోపు ఇంకా అవన్నీ కట్ చేసేసుకున్నాను. సో స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాను. నేను దీంట్లో ఏం పోపు గింజలు అవన్నీ ఏమీ వేయట్లేదు. సో వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు, నేనైతే వేయను. సో ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అండ్ ఆనియన్ మొత్తం అయితే దీంట్లో వేసి బాగా మగ్గనించుకోవాలి. బాగా మగ్గనిస్తే ఏంటంటే గ్రేవీ లాగా మనకి అవుతుంది. అందుకని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిస్తున్నాను. ఈలోపు ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ చేపల్లో ఉంటుంది కాబట్టి చూసి మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ ఉప్పు కసం అయిపోతుంది. సో ఇంకా అందుకని కొంచెమే వేసేసాను ఉప్పు. దాని తర్వాత కొంచెము కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు వేస్తే కొంచెం మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుందని కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఈలోపు అయితే బాగా మగ్గనిచ్చేస్తున్నాను. ఇలా మగ్గనిస్తే ఏంటంటే టమాటాలు బాగా మగ్గి దాంట్లో నుంచి గ్రేవీ లాగా వచ్చేసిద్ది అనమాట. ఇంకా అందుకని బాగా మగ్గనిచ్చేసుకున్నాను. ఈలోపు ఏంటంటే నేను ఆల్రెడీ ముందే నీళ్ళలో వేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక 10 నిమిషాలు అయిపోయింది కాబట్టి వేసి కొంచెం బాగా నీళ్ళలో నాని ఉంటాయి కాబట్టి మనం ఆ చేపలన్నింటినీ 1కి 2 సార్లు మంచిగా క్లీన్ చేసేసుకొని వేసుకుంటే మనకి దాంట్లో ఇసుక అనేది ఏం తగలకుండా బాగుంటుంది అనమాట. సో అందుకని 1కి 2 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి. చేపలు మాత్రం బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇలా నీట్గా క్లీన్ చేయకుండా ఆంతన వేయడం వల్ల కర్రీ అయితే మొత్తం ఇసుక అయిపోయింది, తినలేకపోయారు పాపము. అందుకని ఈసారి బాగా కేర్గా తీసుకొని జాగ్రత్తగా చేసుకున్నాను కర్రీని. అయితే ఇప్పుడు చేపలను అయితే ఇంకా ఈ టమాటాలు అన్నిట్లో వేసి కొంచెంసేపు మగ్గనిచ్చేస్తున్నాను. దీంట్లో అయితే కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం పసుపు, కొంచెం కారం అవన్నీ వేసుకోవాలి. నేను ఏంటంటే పిల్లలు తినేది లేదు కాబట్టి నేను కొంచెం కారం అయితే ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేసాను. మామూలుగా అయితే మీ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మా వారు కొంచెం కారం బాగా తింటారు కాబట్టి నేను పిల్లలకి ఎలాగ పెట్టేది లేదని నేను కొంచెం కారం అయితే ఎక్కువ యాడ్ చేశాను. ఈ కారం ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న కారము, అందుకని కొంచెం ఘాటు కూడా ఉంటుంది, చూసి వేసుకుంటే సరిపోతుంది. సో నేను అయితే 1.5 స్పూన్ కారం వేసేసాను. మంచిగా ఆయిల్లో కొద్దిసేపు మగ్గనిచ్చేస్తాను. మగ్గనిచ్చేస్తే బాగా మనకి ఈ కారం అనేది ఏంటంటే చేపలకు కూడా పట్టేసి మంచిగా టేస్ట్ అనిపించేసిద్ది. అందుకని కారాన్ని కూడా మనం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం మగ్గనిచ్చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే మనము చింతపండుని కూడా వేసుకుంటారు కొంతమంది. సో నేను పులుపు అవుతుందని వేయలేదు, మా వారు పులుపు తిన్నారు, అందుకని చింతపండు అనేది యాడ్ చేయలేదు. అందుకని ఓన్లీ టమాటాలతో యాడ్ చేశాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. మామూలుగా చింతపండు కూడా యాడ్ చేసుకుంటే 1 గ్లాస్ వాటర్ కొంచెం చింతపండు నీళ్ళు పోసేసుకుంటే సరిపోద్ది. ఇది కూర ఏంటంటే మంచిగా పల్చగా చేసుకోకూడదు, కొంచెం దగ్గరకు ఉండేటట్టు వేసుకోవాలి. అందుకనే 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకున్నాను. ఎక్కువ పోస్తే మళ్ళీ చారుగా అయిపోద్ది, అప్పుడు అలా ఉంటే బాగుండదు. ఇప్పుడైతే కొంతసేపు అయితే ఇదంతా బాగా మగ్గనియాలి. సో అందుకోసం కొంతసేపు అయితే స్టవ్లో పెట్టండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం జస్ట్ కొద్దిగా ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని కొద్దిగా ధనియాల పొడి అయితే యాడ్ చేశాను. అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్. ధనియాల పొడి అనేది మీ ఇష్టము. ఇంకా ఆఫ్టర్నూన్ కొన్ని ఉడకబెట్టిన గుడ్లలో ఉన్నాయి, బాబు తినలేదని ఇంకా ఆ గుడ్డును కూడా ఈ చేపల కూరలో యాడ్ చేసేసాను అనమాట. ఫైనల్గా అయితే కూర అయితే రెడీ
అయిపోయింది. ఒక 10 నిమిషాలు మనము ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. మరి హై మీద మీడియం మీద అవసరం లేదు. జస్ట్ సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు మంచిగా ఉడకనిచ్చేసుకుంటే కర్రీ అయితే ఉడికింది. ఇప్పుడు అలా చూడండి, అలా మనకి ఇలా వచ్చేసినప్పుడు కర్రీ అయిపోయింది. దాంట్లో లాస్ట్ అయితే కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను కొత్తిమీరని యాడ్ చేసి ఒక 2 సార్లు అయితే మంచిగా కలిపేసుకొని కూరనైతే ఒక ఫైనల్గా టేస్ట్ చూసేసుకున్నాను. సో సాల్ట్ ఏమైనా పడేది ఉంటే సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ చేపల సాల్ట్. ఫైనల్గా అయితే నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్.